ప్రైజ్లాడండి. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారని నేను అనుకుంటున్నాను. మనం అందరం కలుసుకునేంత వరకు కూడా మనము ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మీ కుటుంబముల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాము. పాస్టర్ గారు, నేను అందరం కలిసి. మీరు కూడా కుటుంబముగా కుటుంబ ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలి. మనకు త్వరగా కలుసుకోవాలంటే ప్రార్థనే మనకి ఆయుధం. అందుకని మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మీ 5వ వారం అండి, మే నెల 5వ వారం కాబట్టి మీ 5వ వారంలో ఈ ప్రార్థన ఈ ఆదివారం అంతా దేవుడు మనతో ఉండులాగున, ఈ వారం అంతా కూడా దేవుడు మనతో ఉండులాగున, వాక్యం ద్వారా కానీ పాటల ద్వారా కానీ దేవుడు మనతో మాట్లాడులాగున ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకాళ్ళ మీద ఉందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా. ప్రేమగల తండ్రి, కృపగల రాజ్యానికి వందనాలేసయ్యా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నీకే స్తోత్రములు ప్రభా. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు తండ్రి. గతించిన నా ప్రభా 4 వారాలను కాపాడి ఉన్నావయ్యా. ఇప్పుడు 5వ వారంలో మేము వచ్చి ఉన్నాము తండ్రి నాయన. మరి మే నెలంతా కూడా ప్రభా ఎంత ఎండలు వచ్చినప్పటికీ, గాల్పులు వచ్చినప్పటికీ నాయన, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మరి ఈ వారం అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాలను, నా సంఘ బిడ్డలను, ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఈ ఆదివారం బట్టి నాయన మీరు ఉండండి నాయన. అయ్యా నా ప్రభా, ఎంత పరిస్థితులు బాగోలేనప్పటికీ అయ్యా నా తండ్రి నాయన, అయ్యా నీకే స్తోత్రములు ప్రభా. పరిస్థితులు అనుకూలించలేనప్పటికీ ప్రభా, నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నీకే స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు తండ్రి. సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రం నాయన. అయ్యా నీకే వందనములు ప్రభా. అయ్యా నీకే స్తోత్రములు ప్రభా నాయన. ఈ ఆరాధన బట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి నాయన. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరు గృహంలో నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరికి లేనిది ధన్యత నీవు మాకు ఇచ్చున్నావు ప్రభా. ఇటు రీతిగా నీవు మమ్మల్ని వాడబడుతున్నందుకు వందనాలు యేసయ్యా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నాయన. ఈ ప్రార్థన బట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. అయ్యా కరోనా వ్యాధికి ప్రభా లోకమంతా ఉన్నప్పటికీ నాయన నువ్వెంతగానో కాపాడుచూ వస్తున్నావు తండ్రి నాయన. ఎంతో మంది చనిపోతున్నప్పటికీ ప్రభా అయ్యా నా తండ్రి, నా సంఘ బిడ్డలను ప్రభు మమ్మల్ని కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. యేసు నీకే స్తోత్రములు పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అలాగే ఈ వారం అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డల పాటలు పాడబోచుండగా వాళ్ళ స్వరాలు మీరు ముట్టండి ప్రభా. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి వారము కూడా మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి, ఆదరిస్తున్నావు అయ్యా. నీ వాక్కు ద్వారా ప్రభా అయ్యా నా తండ్రి, బలహీనులుగా ఉన్న మమ్మల్ని నేను బలపరుస్తున్నావు తండ్రి. నీ మాట ద్వారా ఎంతో మేము బ్రతుకుతున్నాము, ఆధారపడుతున్నాము తండ్రి. నీ వాక్యమే మమ్మల్ని బలపరిచేదయ్యా. నీ వాక్యమే మాకు జీవం పోసేది ప్రభు. నీ వాక్యమే మా సమస్యల నుంచి విడుదల చేసేదయ్యా. నీ వాక్యమే ప్రభా ఆదరణ ఇచ్చేది యేసయ్యా. అయ్యా నా తండ్రి, నీ వాక్యము ప్రభా కొన్ని చోట్ల అందలేనప్పటికీ నీ ప్రభా నీవు మాకు అందిస్తున్న విధానం బట్టి నీకే స్తోత్రం నాయన. అయ్యా నీ మాట మేము వినుటకును సహాయం దాయిత్యం అడుగుచున్నాను ప్రభు, నీకు స్తోత్రం నాయన. అయ్యా మీ దైవజనుని మీద నిలబెట్టుకుని ప్రభా ఆ బిడ్డలో నుంచి మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా భక్తి గురించి ఇంకా నువ్వు మాతో మాట్లాడుచున్నావు. మా గృహాలను బట్టి నువ్వు మాట్లాడి ఉన్నావయ్యా. భక్తి ఉంటే ఏ రకంగా మా గృహాలు ఉంటాయో ప్రభా నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. ఇంకా నువ్వు ప్రభా భయభక్తులు కలిగిన జీవితమును అయా భయముతోను భక్తితోను కలిగిన ఆత్మీయ జీవితాన్ని మాకు అనుగ్రహించి నడిపించండి. ప్రతి ఒక్క గృహాల్లో మీరు ఉండండి ప్రభా. ప్రతి ఒక్క గృహంలో నీ ధూపము వేయాలి తండ్రి. ప్రతి ఒక్క గృహములో ప్రభా అయా నా తండ్రి నీ స్తుతులు వినబడాలి యేసయ్యా. ప్రతి ఒక్క గృహములో పరిశుద్ధుడా అయా నా తండ్రి నీ మాట వినబడాలి పరిశుద్ధుడా నా తండ్రి. అయా నా ప్రభా అయా కొన్ని గృహాలలో ప్రభా అయా ప్రార్థన తరిగిపోయింది యేసయ్యా. కొన్ని గృహాలలో అయా ప్రార్థన చేసుకోలేకపోతున్నారు ప్రభా. ప్రార్థన చేసుకుందామన్న సమయం లేకపోతుంది నాయన, అనుకూలత లేకపోతుంది ప్రభా. అనుకూలత ఉన్న వారందరూ బట్టి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్క గృహములో నాయన అయా నీ అర్థధ్వని వినబడాలి యేసయ్యా.
అయా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయము దయచేయమని కూర్చున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో ఆదరించండి నాయన. ఆర్థికంగాను ప్రభువా నాయన సమస్యల నుంచి విడుదల దయచేసి నాయన నీ కృపతో మీరు కప్పి నడిపించండి ప్రభు. అయా నీకే స్తోత్రము నాయన. అయా నీకు వందనాలు ప్రభువా. ఈ వారం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభువా. మే నెల లాస్ట్ వారము తండ్రి అయా నా ప్రభువా నా తండ్రి నాయన 5 నెలలు నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచిన నాయన నీ కృపలో నాయన మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు నాయన. మీరే సహాయం చేసి మీరు మహిమ పొందమని అయా ఈ ప్రార్థనంత వరకు నాయన అయా నా ప్రభు అయిపోయేంత వరకు కూడా నీ కాపుదలు మీరు అనుగ్రహించి నడిపించమని మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మా ఆత్మీయ తల్లిదండ్రులకి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. కొన్ని పరిస్థితుల వల్ల మనం ఆరాధించలేనప్పటికీ ఈ లైవ్ ఆరాధనలో మనం ఆరాధిస్తున్నందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్ది నిమిషాలు మనందరం కలిసి దేవుని స్తుతిద్దామండి. మనందరికి వచ్చిన పాట స్తుతి యాగంలో నీరు కర్పించున్నాను పాట పాడుకొని దేవుని ఆరాధిద్దాం. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. స్తుతియాగములను నీకర్పింతును, ఆత్మతో నిన్ను ఆరాధింతును. స్తుతియాగములను నీకర్పింతును, ఆత్మతో నిన్ను ఆరాధింతును. ప్రభువాని నామము పాడెదము దేవా, నీ గానము చేసెదము దేవా, నీ గానము చేసెదము. స్తుతియాగములను నీకర్పింతును, ఆత్మతో నిన్ను ఆరాధింతుము. స్తుతియాగములను నీకర్పింతును, ఆత్మతో నిన్ను ఆరాధింతును. ఉన్నతమైనది నీదు నామం, గంభీరమైనది నీదు స్వరము. ఉన్నతమైనది నీదు నామం, గంభీరమైనది నీదు స్వరము. మహిమ గలవి నీదు వాక్కులు, మహిమ గలది నీదు వాక్కులు. నిరతము నిన్నే భజించెదం, నిరతము నిన్నే భజించెదం. స్తుతియాగములను నీకర్పింతును, మనం కలిసి పాడదాం. ఆత్మతో నిన్ను ఆరాధింతును. స్తుతియాగములను నీకర్పింతును, ఆత్మతో నిన్ను ఆరాధింతును. నీ వాక్యమే నాకు మోక్ష మార్గం, నీ వాక్యమే మా జీవాధారం. నీ వాక్యమే నాకు మోక్ష మార్గం, నీ వాక్యమే మా జీవాధారం. నీవే మాకు రక్షణకర్త, నీవే మాకు రక్షణకర్త. నిరతము నిన్నే భజించెదం, నిరతము నిన్నే భజించెదం. స్తుతియాగములను నీకర్పింతును, ఆత్మతో నిన్ను ఆరాధింతును. స్తుతియాగములను నీకర్పింతును, మనం కలిసి పాడదాం. ఆత్మతో నిన్ను ఆరాధింతును. ప్రభువాని నామము పాడెదము దేవా, నీ గానము చేసెదము దేవా, నీ గానము చేసెదము దేవా, నీ గానము చేసేదము దేవా, నీ గానము చేసేదము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరో పాట పాడుకుందామండి. యుద్ధము యెహోవాదే పాట పాడుకుని దేవుని ఆరాధిద్దాం. అందరికి వచ్చిన పాట అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దామండి. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు,
సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడవేసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడవేసిన, వ్యాధులు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యెహోవా మన అండ. విశ్వాసమునకు కర్తయైన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనం కలిసి పాడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, మనం కలిసి పాడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, మనం కలిసి పాడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరో పాట పాడుకుని దేవుని ఆరాధిద్దామండి. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము. మన పాటల పుస్తకంలో నుంచి 407 పాట పాడుకుని దేవుని ఆరాధిద్దాం. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా యెహోవా రాఫా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీక సాధ్యమేమి లేదే లేదు యేసయ్యా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీక సాధ్యమేమి లేదే లేదు యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా
వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు మాటతో పనివాడవు మార్పులేని వాడవు నిన్న నేడు నిరతము ఉన్నవాడవు మాటతో పనివాడవు మార్పులేని వాడవు నిన్న నేడు నిరతము మహత్తైన కార్యములు మహచ్చర్య కార్యములు మహత్తైన కార్యములు మహచ్చర్య కార్యములు అద్భుతములు చేయువు యెహోవా ఈరే అందరి పాడదాం యెహోవా షాలోమ్ యెహోవా నిస్సి యెహోవా రాఫా యెహోవా ఈరే యెహోవా షాలోమ్ యెహోవా నిస్సి యెహోవా రాఫా సమస్తము సాధ్యము చేయువాడా సజీవుడైన వాడా నీళ్లను ద్రాక్షారసముగా మార్చి అద్భుతము చేసితివి సమస్తము సాధ్యము చేయువాడా సజీవుడైన వాడా నీళ్లను ద్రాక్షారసముగా మార్చి అద్భుతము చేసితివి అరణ్యయాత్రలు మన్నాతో ఆకలి తీర్చితివి పండ నుండి నీటి ఊటతో దాహము తీర్చితివి అరణ్యయాత్రలు మన్నాతో ఆకలి తీర్చితివి పండ నుండి నీటి ఊటతో దాహము తీర్చితివి మహత్తైన కార్యములు మహచ్చర్య కార్యములు మహత్తైన కార్యములు మహచ్చర్య కార్యములు అద్భుతములు చేయుము యెహోవా ఈరే యెహోవా షాలోమ్ యెహోవా నిస్సి యెహోవా రాఫా యెహోవా ఈరే యెహోవా షాలోమ్ యెహోవా నిస్సి యెహోవా రాఫా చీకటిని ఉదయముగా మార్చు నీతి సూర్యుడవు లేని వాటిని ఉన్నట్లుగానే పిలచు దేవుడవు చీకటిని ఉదయముగా మార్చు నీతి సూర్యుడవు లేని వాటిని ఉన్నట్లుగానే పిలచు దేవుడవు మృతులను సజీవులుగా చేయు దేవుడవు సమాధి నుండి లాజరును లేపిన
ఆశించుచున్నాము నీక సాధ్యమేది లేనే లేదు యేసయ్యా అద్భుతముల కొరకు ఆశించుచున్నాము నీక సాధ్యమేది అందరము కలిసి యెహోవా ఈరే యెహోవా షాలోమ్ యెహోవా నిస్సి యెహోవా రాఫా యెహోవా ఈరే యెహోవా షాలోమ్ యెహోవా నిస్సి యెహోవా రాఫా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో రాక్ సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వారి వందనాలు. రాక్ సంఘ సభ్యులారా, సంఘస్థులారా, ఎలాగున్నారు? నేటికి లాక్డౌన్ అయిన ఈ వారానికి ఇది 10వ ఆదివారము, అనగా మే నెల 31వ తారీఖుని ఉదయకాల సమయంలో మేము మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపకే దేవుడు పొందనస్తులై ఉన్నాను. మీరు క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉంటారని, దేవుడు మిమ్మల్ని దినదినము ఆయన పోషిస్తున్నాడని మా అనుదిన ప్రార్థన. దేవుడు చిత్తమైతే త్వరగా మనందరూ కలుసుకునేలాగిన రాక్ సంఘ సభ్యులారా మీ యొక్క ప్రార్థన ఇదై ఉండాలి. నేటికి ఇది 10వ వారం, మార్చి 22వ తారీఖు నుంచి ఈ 31వ తారీఖు వరకు కూడా ఇది 10వ ఆదివారం. దేవాలయం మూతలు పడ్డాయి, తెరవట్లేదు, చాలా వేదన బాధన. అయినప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఈ సోషల్ మీడియా ద్వారా మీ గృహంలోనే రావడానికి, నన్ను ఆహ్వానించడానికి, నేను మీ దగ్గర ఈ విధంగా వాక్యం చెప్పడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపకే మీకు వందనాలు. సంఘ సభ్యులారా, అందరూ రండి, వాక్యం అని విందాం, వాక్య పరిచయంలోకి వెళదాం. ఈ రోజుల్లో ఎక్కువ వాక్యం మన గృహంలో ఉండాలని చెప్తూ ఉన్నారు కనుక ఈ వారం కూడా మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. గత 2 వారాల నుంచి నీ గృహమే ప్రార్థన మందిరం అయితే అని ఒక వారం చెప్పాను. గత ఆదివారము నీ గృహమే ప్రార్థన మందిరం అయితే ఏమవుతుందో చెప్పాను. ఈ వారం కూడా అదే అంశం నుండి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. నేను 2019 సంవత్సరం నుండి జూన్ నెల 3వ ఆదివారం నుండి భక్తి అనే అంశం మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నేటికి ఇది 46వ ఆదివారం ఆరాధన. 2019 సంవత్సరము జూన్ నెల 3వ ఆదివారం ప్రారంభమైన ఆ భక్తి అనే అంశము 2020 సంవత్సరము మే నెల ఈ 31వ ఆదివారం దినానికి నేటికి 46వ ఆదివారం. ఈ వారం కూడా దేవుడు నాకు ఇచ్చిన అంశంతో నీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు అంశము భక్తితో కూడిన నీ గృహమే క్రైస్తవ గృహముగా ఉన్నదా? గత 2 వారాలు బట్టి నేను చెప్పాను. ఏ వారం అంటే నీ గృహమే ప్రార్థన మందిరం అయితే అని ఒక వారం చెప్పాను. గత ఆదివారం నీ గృహమే ప్రార్థన మందిరం అయితే ఏమవుతుందో చెప్పాను. ఈ వారము కూడా భక్తితో కూడిన నీ గృహమే ఒక క్రైస్తవ గృహముగా ఉన్నదా? పాస్టర్ గారు, మేము క్రైస్తవులం కాదండి, మా గృహము క్రైస్తవ గృహమే కాదండి అనుకుంటారు. నిజమే, మంచిదే. క్రైస్తవ గృహము ఎలా ఉంటుందో గత 2 వారాలు బట్టి మీకు బోధించాను. ఈ రోజు కూడా క్రైస్తవ కుటుంబం అంటే ఎలా ఉంటుందో మీకు విపులముగా కొంచెం వివరించాలనే ఆశతో నేను మీ ముందుకు రావటం జరిగింది. దేవుని ప్రేమించవలరా, మొదటగా ఒక వాక్యం చదువుకుని మన చిన్న ప్రార్థన చేసుకొని
దేవుడు నాకు నా హృదయంలో ఉంచిన ప్రేరేపణ మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి గ్రంథమైన పాత నిబంధన గ్రంథముల నుండి ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదమనుకునెను. గమనించండి, మరొకసారి వాక్యం చదువుతాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటైన సహాయం వాని కొరకు చేయుదమనుకునెను. చిన్న ప్రార్థన. ఆ బైబిల్ మీద మీ చేపెట్టుకుని ప్రార్థన చేద్దాం. అందరూ నాతో చెప్పండి, ప్రభువా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. ప్రభువా ఈ వాక్యం ద్వారా వింటున్న వారికి చెప్తున్న నాకును మీరు బలపరచమని ధైర్యపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమించే వాళ్ళారా, వాస్తవానికి ఇది ఎక్కువసారి ఈ క్రిస్టియన్ ఫ్యామిలీ లేకపోతే క్రైస్తవ కుటుంబం ఎక్కువ శాతం ఇది ఈ వాక్యం చదువుతారు. పెళ్లిళ్ళ విషయంలో బాగా ఈ వాక్యం చదువుతారు. మరి మనకి ఏం పెళ్లి లేదు కాదు పాస్టర్ గారు అనుకుంటారు. వాస్తవానికి పెళ్లి అంటేనే కుటుంబం. అందుకని నేను ఈ వాక్యం ఎన్నుకున్న కారణం ఏంటంటే, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆదాము గారికి సాటైన సహకారిగా చేయడానికి అవ్వను తీసుకొచ్చాడు. అది గమనించాడు. ఆదాము గారు ఒంటరిగా ఉన్నాడు, ఆయనకు ఒక సాటిన సహకారిగా చేయాలని ప్రభు ఆలోచించి అవ్వను తీసుకొచ్చి వారిద్దరిని ఒకటిగా చేస్తాడు. వారు ఇరువురు కలిసి ఒకటిగా అయ్యారంటే కుటుంబం ఏర్పడ్డది. అది గమనించండి. ఆ అనాది సంకల్పంలో నుంచి అనగా ఆదిమ కాలము నుంచి లేకపోతే బైబిల్ మొదటి నుంచి కూడా కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఉంది, కుటుంబానికి చాలా విలువ ఉంది. ఆ విలువైన కుటుంబాలు ఈ క్రైస్తవ కుటుంబాలు లేవండి. ఎందుకు లేవో చెప్తాను, జాతిగా అర్థం చేసుకుందాం. దేవుడేమో మనల్ని ఒక కుటుంబంగా చేశాడు. నన్ను ఒక ప్రాంతం చెందినవాడిని, మా పాస్టమ్మ గారు వేరే ప్రాంతం చెందినవాడు. వాడిని వాడిని ఒకటిగా చేసి ఒక కుటుంబాన్ని చేశాడు. అందుకని ఈరోజు కుటుంబంగా నా కుమారుడు ఉన్నాడు, కుమార్తెను ఒక కుటుంబంగా ఉన్నాం. ఇది దేవుని ప్రణాళిక. ఇది దాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్న క్రైస్తవ కుటుంబం. ఓకే, దేవుని ప్రేమించే వాళ్ళారా, క్రైస్తవ కుటుంబం అనగా ఏంటి అంటే, కుటుంబం సభ్యులు అందరూ కలిసి క్రీస్తు ప్రేమలో జీవించుట. ఇది గమనించండి. క్రైస్తవ కుటుంబం అంటే ఏంటంటే, కుటుంబ సభ్యులందరూ కలిసి మెలిసి క్రీస్తు ప్రేమలో జీవించుట. క్రైస్తత్వము అనగా క్రీస్తును ప్రేమను అందరికీ పంచటం, లేకపోతే అందరికీ పంచుకుంటూ, లేకపోతే అందరికీ దేవుని ప్రేమను కనపరుస్తూ జీవించడం. దాన్ని క్రైస్తవ కుటుంబం అంటారు. కొన్ని విషయాలు ఇంకా ఎక్కువ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరు మంచి సంబంధములు కలిగి పరస్పర ప్రేమను కలిగి జీవించడమే క్రైస్తత్వాన్ని నిదర్శనము. అది గమనించండి. కొన్ని విషయాలు నేను సేకరించాను, అవి నేను వివరించాలని ఆశపడుతున్నాను. మనము ఒకరి భారం ఒకరు భరించి క్రీస్తు నియమాలు పూర్తిగా నెరవేర్చేదే క్రైస్తవ కుటుంబం. దేవుడు కుటుంబాన్ని ఈ లోకంలో ఏర్పాటు చేశాడు. మన కుటుంబాన్ని పరలోకాన్ని ప్రతిబింబంగా చేశాడు. అంటే దేవుడి కుటుంబాలు ఈ లోకంలో ఏర్పాటు చేసిన తర్వాత ఆ కుటుంబాన్ని పరలోకానికి ప్రతిబింబంగా చేస్తాడు. అంటే పరలోకంలో శాంతి, సమాధానం, సంతోషం ఉండేలాగా మీరు కూడా మీ కుటుంబంలో అలా ఉండగలిగితేనే అది క్రైస్తవ కుటుంబంగా తీర్చబడుతుంది. ఒక మంచి క్రైస్తవ కుటుంబాన్ని ఉదాహరణకి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక మంచి క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో చెప్తున్నాను, జాతికి ఆలకించండి. రోజు ఒక అరగంట, ఒక అర్ధగంట ప్రార్థనలో గడపగలిగితే, దేవుని సన్నిధి మీ కుటుంబంలో ఉండగలిగితే,
మీ కుటుంబంలో జరిగే అద్భుతాలు మీరే చూస్తారు. మరొకసారి చెప్తాను, ప్రతి దినము ఒక అరగంట దేవుని సన్నిధిలో మీరు గృహంలో ఉండగలిగితే, దేవుని సన్నిధిలో మీరు గడపగలిగితే, దాని వల్ల వచ్చే ఫలితాలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు మీరు కళ్ళారా చూసి చాలా ఆశ్చర్యపడతారు. అంత అద్భుతాలు జరుగుతాయి. దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆదామును అవ్వలు భార్యాభర్తలుగా చేసి మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పాడు. అయితే ఆ కుటుంబంలో సాతాను చొరబడ్డది. సంతోషం, సమాధానం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఆ ఫలితము ఫలించింది. ఆ యొక్క ఆదాము కుటుంబాన్ని చిన్నభిన్నం చేసేస్తుంది. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత తన కుటుంబాన్ని కట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత లేకపోతే ముఖ్యమైన విషయం. అలా ఉండగలిగితే కుటుంబాన్ని కట్టగలుగుతాం. మన పెద్దవారు అంటారు, ఇంటిని గెలిచి రక్షణ గెలవమన్నట్లుగా మన కుటుంబాన్ని కట్టుకోకపోతే మన భక్తిని, మన ప్రేమను ఎవరు నమ్మరు. మన బయట వాళ్ళు చెప్తారు, ముందు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని రక్షించుకో అని చెప్తారు. మీ ఇంటిని గెలవమంటారు, అప్పుడు బయట వాళ్ళని గెలవమంటారు. అంటే ఏంటి? మంచి క్రైస్తవ కుటుంబం, ఒక మంచి క్రైస్తవ కుటుంబం కట్టబడాలంటే నీ భక్తి, నీ ప్రేమ దానికి చాలా అవసరం. అప్పుడు నీవు నీ భక్తితో, నీ ప్రేమతోను చేయకపోతే ఎవరు నమ్మరు. కనుక దేవుని ప్రేమించే వాళ్ళారా, సాతాను మన గృహంలో ప్రవేశించకుండా ప్రార్థన చేసిన ఒక యోబు వలె మనం ఉండాలి. యోబు గారు ఏం చేసి తెలుసండి, తన కుటుంబం చుట్టూ అగ్ని కంచి వేయించుకున్నాడు. ఆయన తన కుటుంబం చుట్టూ యోబు గారు అగ్ని కంచి వేయించుకున్నాడు. ఒక రోజుని యెహోవా దేవుడు సాతాను అడుగుతాడు, సాతాను అపవాది ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతాడు. నాకేం పని ఉంది భూలోకంలో, అటు ఇటు తిరిగి వచ్చాయని చెప్తాడు. అడిగిన తర్వాత యెహోవా దేవుడు చెప్తాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని అంటారు యేసు ప్రభు వారు, యెహోవా దేవుడు. సాతాను వెంటనే అపవాది అంటాడు, ఏముంది ఆయన ఇంటి చుట్టూ కంచి వేసావు కదా, అగ్ని కంచి వేసావు కదా. అంటే ఏంటి? యోబు గారు తన ఇంటి చుట్టూ అగ్ని కంచి వేయబడ్డాడు, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. మరొక వ్యక్తి గురించి మీకు చెప్పంటారా? ఆయన పేరే నోహవు గారు. నోహవు గారు తన కుమారుని, కోడలని, తన ఇంటి వారందరినీ రక్షణలో నడిపించుకున్నాడు. ఎందుకు? యెహోవా దేవుడు నోహవు గారిని తన కుటుంబాన్ని కాపాడుకోమని చెప్పాడు. తన ఇంటి ముందే వారు కట్టుకోమన్నాడు. ఆ విషయం చెప్పాడు, జాగ్రత్తగా విన్నాడు. ఆయన వాస్తవానికి ఆయన వ్యవసాయదారుడు, వ్యవసాయం చేసుకునే ద్రాక్ష తోటలు పండించుకునే ఆ పనివాడు ఆయన నోహవు గారు. ఒకరోజు యెహోవా దేవుడు పిలిచాడు, నోహవు, భూలోకం అంతా చెడిపోయింది, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక వాడు కట్టుకోమని చెప్పాడు. జల ప్రభావం రప్పిస్తా నేను, కనుక నీ కుటుంబము రక్షించబడాలంటే నువ్వు వాడు కట్టుకోమని చెప్పాడు. బహుశా రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యను, తన 3 కుమారులను, 3 కోడలను పిలిచాడు. పిలిచిన తర్వాత నేను ఒక స్వరం విన్నాను. ఆ స్వరము ఆకాశం నుంచి వినబడ్డది. మునిపెన్నడు ఆ స్వరం నేను వినలేదు. విన్న తర్వాత నా మనసుకు నెమ్మది అనిపించింది. ఆ మాట ఏంటంటే, నోహవు అని పేరు పెట్టి పిలిచి నీ కుటుంబం రక్షించుకోమని నాతో చెప్పాడు. కనుక యెహోవా దేవుడు నాకు చెప్పిన మాట నేను మీతో చెప్తున్నాను. చెప్పిన వెంటనే భార్య లోబడ్డది, కొడుకులు లోబడ్డారు, కోడలు లోబడ్డారు. అందుకనే నోహవు గారు ఇంటి ముందే వాడు కట్టుకున్నారు. నోహవు గారు ఆ విధంగా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగారు. ఎందుకో తెలుసా? కుటుంబంలో అందరూ యెహోవా దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది. కుటుంబంలో అందరూ కూడా యెహోవా దేవుడికే ప్రథమ స్థానం ఇవ్వగలిగారు. కనుకనే వారు రక్షించబడ్డారు. దేవుని ప్రేమించే వాళ్ళ కుటుంబం ఎలా ఉండాలని దేవుడు నిర్దేశించాడు. ఆ ప్రమాణాలను కట్టుబడి ఉండాలి అన్నదే క్రైస్తవ కుటుంబాలు. దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడంటే తనకు కట్టుబడి ఇస్తాడు, ఒక ప్రమాణం ఇస్తాడు, ఒక పద్ధతిగా ఇస్తాడు. ఆ ప్రకారం ఆ కుటుంబం ఉండగలిగితే అదే క్రైస్తవ కుటుంబం. దేవుని ప్రేమించే వాళ్ళ మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో జరగవలసింది ఒకే ఒక ప్రాముఖ్యమైన పని, అది కుటుంబ ప్రార్థన.
నా వెనకలి మాట చెప్పగలుగుతారా? అదే కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన చేస్తే అది గమనించండి. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాట చెప్పండి, నేను ఆశపడతాను. కుటుంబ ప్రార్థన చేస్తే కుటుంబంగా కలిసి ప్రార్థించడం వల్ల కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. అది గమనించండి. మీరు మీ కుటుంబంలో ప్రార్థన చేస్తే మీలో యూనిటీ లేదా ఐక్యత, ఒకే సమూహంగా కూడి ప్రార్థన చేస్తే మీలో ఐక్యత పెరుగుతుంది. అనగా అందరూ కలుసుకోవటము, అందరూ ఒకే దగ్గరగా కూర్చుని ప్రార్థన చేయడానికి అందరి దగ్గర అందరు కలుసుకునుట ఐక్యత పెరుగుతుంది. రెండవదిగా కుటుంబ ప్రార్థన యొక్క విశిష్టత తెలుసండి. పెద్దలకు పిల్లలకు పెద్దవారి ఎడల ప్రేమ గౌరవం కలుగుతాయి. మరోసారి చెప్తాను, ఆలకించండి. పిల్లలకు పెద్దవారి ఎడల ప్రేమ గౌరవం ఏర్పడుతుంది. ఈ దినాల్లో గౌరవము లేకపోతే ప్రేమ లేదండి కుటుంబాల్లో. ఎవరికి వారే యమునా తీరులుగా ఉంటున్నారు. మూడోదిగా, ఎప్పుడైతే మీరు ప్రేమ ఐక్యత మీ కుటుంబంలో కలుగుతాయో ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా మీరు సంఘములో ఉంటారు, సమాజంలో ఉంటారు. ఇది కుటుంబ ప్రార్థన యొక్క విశిష్టత. మీరు కలుసుకోవడం ఐక్యతకి దారితీస్తుంది. మీరు ప్రార్థన చేయడం వల్ల పెద్దల విలువలు తెలుసుకుంటారు. మీరు ప్రార్థన చేయటం వల్ల మీ కుటుంబంలో క్రైస్తవ కుటుంబంగా ఏర్పడుతుంది. మీ కుటుంబంతో పాటు సమాజంలోను సంఘంలో కూడా మంచి కుటుంబంగా ఉంటుంది. కనుక ఒక మంచి క్రైస్తవ కుటుంబం జీవించాలంటే ఆ కుటుంబం ముందుగా ప్రార్థనలో స్థిరపడాలి, బలపడాలి. అమ్మలారా, అయ్యలారా, అజ్జాత్ ఆలకించండి. ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా ఉండాలని అనుకుంటే ఈ రోజుల్లో ఏ ఒక క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన తక్కువైపోతుంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో, ఈ లాక్డౌన్ సమయంలో నేటికి 10వ వారం, సుమారు 2 నెలలు, ఒక వారం దినాలు అయిపోతుంది. ఇన్ని దినాలు కూడా బహు తక్కువ మందే ప్రార్థన చేసే ప్రార్థన పనులు ఉంటారు. గనుక ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా ఉండాలని మీరు అనుకుంటే మొదట మీరు ప్రార్థనందు స్థిరపడాలి, ప్రార్థనందు బలపడాలి. గనుక దేవుని ప్రేమించున్నారు. ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో కుటుంబంతో పాటు యజమానురాలు, భార్య గాని, భర్త గాని, పిల్ల గాని, మిగతా కుటుంబ సభ్యుల్లో ప్రార్థనలో గడపగలిగితే, ప్రార్థనలో ఉండగలిగితే, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఏకాంతంగా ప్రార్థనలో ప్రతిదినం తన తండ్రితో, దేవుని సన్నిధితో, యేసయ్యతో మాట్లాడగలిగితే అప్పుడే మన తప్పులేంటో ఒప్పులేంటో మనకు తెలుస్తాయి. కుటుంబంగా ఉన్నప్పుడు మనం తప్పు చేస్తున్నాం, ఒప్పు చేస్తున్నాం, మనకు అన్ని తెలుస్తాయి. అలా తెలిసినప్పుడు వెంటనే ప్రభు మార్గం నడుచుటకు, ప్రతిరోజు మనకు ఎదురయ్యే సమస్యలు, సాతాను క్రియలు దూరంగా ఉండేలాగా కలిసి ప్రార్థన చేసే కుటుంబంగా నువ్వు చేయగలిగితే ఆ ప్రమాదం నుంచి, ఆ శోధ నుంచి మనం తప్పించుకుంటాం. ఎందుకు ఇంతగా కుటుంబం గురించి చెప్తున్నానంటే ఈ రోజుల కుటుంబం చాలా విభిన్నంగా ఉన్నాయి. ఒక కుటుంబానికి మరో కుటుంబానికి అసలు వ్యత్యాసం లేకుండా జీవిస్తున్నారు. ఎవరండి? క్రైస్తవ కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నాను. నేను బయట వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడాలని నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను మీ సేవకుడిగా, మీ పాస్టర్గా నేను మీకే వాక్యం బోధిస్తున్నాను. నేను కనుక క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన వారు చాలా ప్రాముఖ్యత చేసండి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతా ఆధ్యాత్మికంగా మెలుగుండి ప్రార్థన చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా తమ తమ బాధ్యతలుగా చక్కగా నెరవేర్చుకున్న వారుగా ఉంటారు. మన కుటుంబం ఆధ్యాత్మికంగా శ్రేయస్సు కొరకు పాటుపడే కుటుంబంగా ఉండాలి. గనుక దేవుని ప్రేమించే వాళ్ళారా ప్రతి కుటుంబం కూడా దేవుడికి ఇష్టమైన రీతిలో ఉండాలి, దేవుడు నమ్మే రీతిగా ఉండాలి. నిజంగా మీ కుటుంబం మీరంతా దేవుణ్ణి చేసిన వాగ్దానాలు బట్టి మీరు నమ్మగలిగి మీ కుటుంబ ప్రార్థన చేయగలిగితే, అవును దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, మా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నిజంగా మీరు ప్రార్థన చేస్తే, కుటుంబ ప్రార్థన చేయగలిగితే, కుటుంబంగా నువ్వు చేయగలిగితే నేను ఎంత మాత్రం నేను విడువాడు, నేను ఎడబాయడు, నేను విడిచిపెట్టడు. ఎఫెసీయుల పత్రిక 13:5 ఉంది. కనుక దేవుని ప్రేమించడం, మనము క్రమంగా బైబిల్ చదవడానికి సమయం వెచ్చిస్తూ సృష్టికర్తను గురించి ఎక్కువగా తెలుసుకుంటే ఆయనతో మన సంబంధాన్ని బలపడుతుంది. ఎక్కువగా దేవుని వాక్యాన్ని హెచ్చించే సమయం మనకు కావాలి. మనం దేవుని ఎంతగా దగ్గర అవుతామో అంతగా మనము పూర్ణ హృదయంతో,
పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయన ప్రేమించాలని ఆశ కలుగుతుంది. ఆయన ప్రేమించే వారిగా ఉండగలుగుతాం. కనుక దేవుని ప్రేమించే కుటుంబ సభ్యులు ఒకరినొకరు మరింత దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో కూడా క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన దేవుడు ఏర్పాటు చేస్తాడు. దగ్గర అవ్వాలి. భర్త ఒక పద్ధతిగా ఉంటాడు, భార్య ఒక పద్ధతిగా ఉంటుంది, పిల్లలు ఒక రకంగా ఉంటారు. ఇది క్రైస్తవ కుటుంబంగా అవదండి. అందరూ కూడా ఐక్యతలోను, ప్రేమలోను, సమాధానంలోను ఒకరు భరించుకుంటూ కలిసేదే, నివసించేదే, మెలిసేదే అది క్రైస్తవ కుటుంబాలు. ఈ దినాల్లో సాధారణ మన కుటుంబాలు చిన్న బిడ్డ చేసేస్తున్నాడు. భార్యకు వస్తే ఆ ప్రార్థన జీవితము భర్తకు ఉండదు, భర్తకు వచ్చే ప్రార్థన జీవితం భార్యకు ఉండదు, వీళ్ళిద్దరికి లేకపోతే పిల్లలకు ఉండదు. ఈ రకమైన జీవితాలు కలిగి ఉంటున్నాం. కనుక దేవుని ప్రేమించేవారా ప్రతి వారం కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక విషయాల గురించి ఒకరోజు చర్చించుకోగలిగితే, అనగా ఆధ్యాత్మికంగా ఆదివారం మనం నిజంగా దేవుని వాక్యం సంఘంలో ఉంటాం, సంఘంలో వాక్యం వింటారు. మీరు నిజంగా మీరు భోజనం చేసే సమయంలోనూ, కాలికి సమయంలో దేవుని మాటలు చర్చించుకునే లేకపోతే మాట్లాడుకునే వారు కుటుంబాలు తక్కువగా ఉన్నారండి, తక్కువైపోయారు. నిజంగా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అవును, నా భర్త ఇలా ఉన్నాడు, నా భార్య ఎలా ఉంది, అలా ఉన్నాను. ఒకరి గురించి వాక్యాన్ని మనం బోధించుకోగలిగితే, విన్న వాక్యాన్ని మనమే చర్చించుకోగలిగితే, విన్న వాక్యాలు ఒకరి గురించి వారు మాట్లాడుకోగలిగితే, ఆ వాక్యాలు విన్న తర్వాత నా భర్త ఈ విధంగా మాట్లాడుతున్నారు, నా భార్య ఈ విధంగా మాట్లాడుతుంది, ఒక మంచి కుటుంబంగా ఉంటుంది. కనుక దేవుని ప్రేమించారు క్రైస్తవ దంపతులు ఇద్దరు కూడా బైబిల్ విషయాలు నేర్చుకుంటే ఆనందం పొందుకుంటారు. జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ దంపతులారా, క్రైస్తవ కుటుంబ యజమానురాలరా, బైబిల్ విషయాల గురించి మీరు తెలుసుకోగలిసి నేర్చుకుంటే ఆనందం పొందుకుంటారు. ఒకరికొకరు మరి దగ్గరగా ఉండి తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఆరాధన చేస్తే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను పెంచుకునే ఐక్యతలో ఉంటారు. కొలస్సీ పత్రిక 3:18 ఉంది. ఒక మాట చెప్పంటారా, చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రపంచంలో కుటుంబ పాత్ర అన్నిట్లకన్నా ప్రాముఖ్యమైనది. మరోసారి చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రపంచంలో కుటుంబం యొక్క పాత్ర అన్నిట్లకంటే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా? సమస్తమైన నాణ్యత కుటుంబ వ్యవస్థ నుండే వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. మరోసారి చెప్తాను. ప్రపంచంలో కుటుంబ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా? సమస్త నాణ్యత కుటుంబ వ్యవస్థ నుంచే వస్తుంది. అంటే నీ కుటుంబంలో మంచైనా చెడైనా నీ కుటుంబం నుంచే అది వస్తుంది. నీ కుటుంబం నుంచి వచ్చిన మంచైన చెడైనా నిజంగా నువ్వు మంచివాడుగా నీ కుటుంబం చేస్తే నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడతావు, నీ సభ్య సమాజానికి నువ్వు ఉపయోగపడతావు. అందుకే ప్రపంచంలో ఫ్యామిలీకి ఉన్న విలువలు చాలా ప్రాముఖ్యమండి. ఈ రోజు అటువంటి విలువలు కలిగిన కుటుంబాలు లేవండి. సృష్టిని జరిపించినప్పుడు దేవుడు అన్యోన్యత సంబంధాన్ని కలిగించి జీవించడానికి ప్రతి ఒక్కరిని దేవుడు సృష్టించాడు. జాగ్రత్తగా గమనించండి. మనం చదివిన లేఖన భాగం ఆదికాండం 2:18 దేవుడు సృష్టించినప్పుడు అన్యోన్యమైన సంబంధాన్ని ఆయన సృష్టించాడు. అనగా ఇద్దరు ఒకే ప్రేమ, ఇద్దరు ఒకే సమాధానం, ఇద్దరు ఒకే ఐక్యతను సృష్టించాడు. అంతలో దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉంటూ మంచిది కాదని, ఎందుకంటే ఒంటరిగా ఉంటే మంచిది కాదని వేరొక వ్యక్తిని తీసుకొచ్చి జతపరిచాడు. వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలి. దేవుడు ప్రేమించిన అతనికి తోడు నీడగా ఉన్న స్త్రీని సృష్టించాడు అనుకుని ఆరంభము నుండి కుటుంబ వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యత దాగి ఉంది. అన్యోన్యత సంబంధం ఎప్పుడు వస్తుందంటే నీ భార్యతోనూ నీ భర్తతో కలిసి ఉంటేనే అన్యోన్య సంబంధం కలుగుతుంది. కనుక దేవుని ప్రేమించిన ఒక మాట చెప్పంటారా? పూర్వం కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. నా మాట మరోసి చెప్తాను. పూర్వం కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. కానీ నేడు సమాజంలో వాటి ప్రాముఖ్యత కరుమని వెళ్ళిపోతున్నాయి. ఆనాటి అభిప్రాయాలు, ఆనాటి కాలంలో తల్లిదండ్రులు క్రైస్తవ జీవితాలకు విలువలు పాటిస్తూ పిల్లలు అదే బాటలు నడిపించేవారు. మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం.
ఆనాటి అనగా పూర్వం కాలంలో అభిప్రాయాలు, ఆనాటి కాలంలో తల్లిదండ్రులు క్రైస్తవ జీవితాలకి జీవిత విలువలు ఎక్కువగా పాటిస్తూ పిల్లలను కూడా అదే బాట నడిపించేవారు. అవును, దేవుని ప్రేమలో వారిని తీర్చిదిద్దేవారు, నైతిక విలువలు బోధించేవారు, దేవుని సేవకు వారిని ప్రేరేపించేవారు. జాతి గమనించండి, దేవుని ప్రేమించులరా, కుటుంబం నుండి తన బిడ్డలను దేవుని సేవకు అంకితం చేయడం చాలా గొప్ప భాగ్యంగా భావించేవారు. అది చిన్నప్పటి నుంచి వారికి విద్యా బోధతో పాటు సహా దైవ జ్ఞానం బోధించేవారు. అమలారా ఆయన జాతి ఆలకించండి, నేను కుటుంబం గురించే నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పు కూడా కుటుంబం గురించే మాట్లాడుతున్నాను. ఎందుకు తెలుసా? కుటుంబంలోని విలువలు ఈ దినాల్లో లేవు. మన చిన్నాటి మన తాతలు కానివ్వండి, మన ముత్తాతలు కానివ్వండి, ఉమ్మడి కుటుంబాలు ఉండయి. అప్పటి కుటుంబాల్లో చాలా విలువలు ఉండయి. అత్తగారు, మామగారు, లేకపోతే అన్నయ్య గారు, తమ్ముడు గారు, వదిన గారు, ఇలా చాలా విలువైన మాటలతో మాట్లాడుతూ విలువగా సంబోధించేవారు, గౌరవించే మాటలు మాట్లాడేవారు. కానీ ఇది తక్కువగా అనిపిస్తున్నాయి. దాంతో పాటు కూడా వారి జీవిత విలువలు ఇస్తూ వారు గడిపేవారు. మరి ముఖ్యం చేసండి, దేవుని ప్రేమ కలిగిన క్రైస్తవ కుటుంబాలు వాళ్ళ పిల్లలకి చాలా విలువలతో పోషించేవారు. మరి ముఖ్యం మాట చెప్పంటారా, ఆ కుటుంబాలోంచే, ఆ దైవ కుటుంబాలోంచి వాళ్ళ పిల్లల్ని దేవుని సేవకు సమర్పించుకునేవారండి. అప్పుడు ఉన్న విలువలు, అప్పుడున్న క్రైస్తవ కుటుంబాలు, ఆ కుటుంబంలోంచి ఒక సేవకుడు వస్తే ఎంతో గొప్ప భాగ్యంగా వచ్చేవారు. ఆ చిన్నాటి నుంచి కూడా ఆ పిల్లల్ని దైవభక్తితో పెంచేవారు, దైవ జ్ఞానంతో పెంచేవారు. కనుక దేవుని ప్రేమించేవారా, సమాజంలో పెద్దల గౌరవ మర్యాదలు నేర్పించేవారు. జాతి గమనించండి, ఆ పూర్వం కాలంలో నుండి పెద్దవారు, వారికంటే పెద్దవారు ఉన్న వారిని వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలాగ నడవాలి, వాళ్ళతో ఎలా కూర్చోవాలని మర్యాద నేర్పించేవారు. ప్రతి ఆదివారం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బిడ్డలు కూడా తీసుకువెళ్ళి చూపించి నేర్పించేవారు. ఈ విధముగా బిడ్డలను దైవ సేవకు నడిపించడం ఎంతో విధంగా, ఎన్నో విధాలుగా మనం చూస్తున్నాము. ఈ విధంగా వారు అనేక కుటుంబాలు నడిపించడం జరిగేది. కనుక నేటి సమాజంలో అనగా ఈ నవయుగ కుటుంబాల్లో కలిసి జీవించడం, లేకపోతే ఈ నేటి కుటుంబాల్లో కలిసి జీవించడం కంటే ఎక్కువ శాతం కీడిని కనపరుస్తుంది. మరోసారి చెప్తాను, జాతి కలకించండి. పూర్వం కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అవి కలిసి జీవించేవారు. కానీ ఈనాటి కాలం క్రైస్తవ కుటుంబాలు విడివిడిగా జీవిస్తున్నారు. అది ఎక్కువగా కీడికే తప్ప అది మంచిగా కాదండి. ఎందుకు కాదంటే, నిజంగా క్రైస్తవ తల్లిదండ్రులు వారు ఉద్యోగ రీతిగా భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు మరొక దగ్గర, ఇలా జీవించడం వల్ల కుటుంబాల్లో ఐక్యత లేకపోవటం వల్ల, కలుసుకుని లేకపోవటం వల్ల వారి మధ్య సాతాను వచ్చి వారి కుటుంబాల్లో వారి పిల్లల్ని చెడు అలవాటుకు లోనయ్యేవారు. గనుక క్రైస్తవులైన వారు అందరూ కూడా కలిసిమెలిసి జీవించేదే క్రైస్తవ కుటుంబాల్లో చాలా ప్రాముఖ్యతగా కలిగి ఉంటున్నాం. దీన్ని బట్టి దేవుని ప్రేమించే వాళ్ళరా, ఏ కుటుంబంలో ఎలా ఉందో మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొన్ని కుటుంబాల గురించి చెప్పని ఆశపడుతున్నాను. మొదట మీకు ఆదాము అవ్వల ఒక చిన్న కుటుంబం గురించి చెప్పాను. నిజానికి అది ప్రథమ కుటుంబము, చాలా విలువైన కుటుంబం, దేవుడు తన చేతులతో ఏర్పరిచేసిన ఒక ప్రాముఖ్యమైన కుటుంబం. కానీ ఆదాము అవ్వలు ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేశారు. ఆ ఇద్దరు మధ్య మూడో వ్యక్తి వచ్చాడు, ఆ కుటుంబము విడిపోయింది. ఆ కుటుంబంలో చాలా శోధనలు, వాళ్ళ బిడ్డలు కూడా, కయ్యను ఏబేలు కూడా కుటుంబంగా విడిపోయారు. దేవుని ప్రేమించడం. ఆ తర్వాత చెప్పుకోదగిన కుటుంబం నోవాహు కుటుంబం. ఆ కుటుంబం గురించి మీకు చెప్పాను. ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నోవాహు మాట నా ఇంటి యజమానుడు చెప్పాడు, మేము వినాలి. తన భార్య లోబడ్డది, పిల్లలు లోబడ్డారు. నోవాహు కుటుంబాన్ని కట్టుకోగలిగాడు. తర్వాత చెప్పుకోదగ్గ కుటుంబం ఏం చేశాడు? అబ్రహాం, శారా. ఆ తర్వాత ఇస్సాకు, రిబ్కా. ఆ తర్వాత యాషావు, యాకోబు 12 గోత్రాలు ఒక కుటుంబం. 12 గోత్రంలో ఒక కుటుంబం. ఇలా ప్రపంచం అంతా అనేక కుటుంబాలు ఉన్నా మనమంతా దేవుని దృష్టిలో ఒకే మానవ కుటుంబం. ఇది గమనించండి. కుటుంబంలో యాకోబు, యాషవులు ఉన్న ఆ మనస్తత్వం, విభిన్న మనస్తత్వాలు కలిసి జీవించేవారు.
అయినప్పటికీ అందరూ కూడా దేవుని కలిగి ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కనుక దేవుని ప్రేమించేవాళ్ళ ఇశ్రాయేలులో కొన్ని కుటుంబాలు దేవుని మందిరాన్ని హత్తుకుని యాజకులుగా స్థిరపడితే మరి కుటుంబాలు భ్రష్టులై నాశనం తెచ్చుకున్నారు. అయితే దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించాలని కోరుకునే మన దేవుడు. ఏ కుటుంబంలో కూడా ఏ వ్యక్తి నశించాలని కోరుకునే దేవుడు కాదైనా అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా ఆస్వాదించబడాలని కోరుకునే దేవుడైనా. మొదటి ఆదాము దంపతులైన దైవాజ్ఞను మీరి వారు కుమారుడైన కయ్యను నరహంతకుడు అయ్యాడు. తర్వాత లోతు తన కుటుంబాన్ని లోకాశల వల్ల తన కుటుంబాన్ని నాశనం చేసి సొదొమ గుమ్మరు పట్టణం నడిపించి భ్రష్ట సంతానానికి లోతు కారకుడయ్యాడు. లోతు కుటుంబం అలా నాశనం అయిపోయింది. ఒక కుటుంబం చెప్పి నేను ముగిస్తాను. ఆకాను దైవాజ్ఞని మీరాడు. శపితమైన దాని నుంచి కొంత దొంగిలించి తన కుటుంబాన్ని రాళ్ళతో కొట్టించుకోవడం చంపడం జరిగింది. ఆకాను దైవాజ్ఞని మీరాడు. వాక్యం వింటున్న నా ప్రియబిడ్డలారా, ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబం ఎలా ఉందో నాకు తెలియదు, నీ కుటుంబం ఏ పరిస్థితులు ఉందో నాకు తెలియదు. నేను చాలా సుదీర్ఘమైన కుటుంబాల గురించి మీకు బోధించాను. నా తపన, నా ఆవేదన మీ కుటుంబము ఈ కుటుంబంలో ఉండకూడదని చెప్పడమే నా తపన. నిజంగా దేవుడు నిన్ను నీ భార్యను, నిన్ను నీ భర్తను ఐక్యపరచని కారణం ఆయనను ప్రేమించాడు. కాబట్టి ఆయన నీకు సంతానం ఇచ్చాడు. నీ కొడుకుని, నీ కూతుర్ని నువ్వు ఎలా పెంచుతున్నావు? నీ కుటుంబం పరలోక సంబంధంతో కలిపి నీ కుటుంబాన్ని పెంచుతున్నావా? నీ కుటుంబం లేక ఏలోక సంబంధం కలిగి పెంచుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకుందా. నోవహ వచ్చాడు, తన కుటుంబంతో మాట్లాడారు. ఏ ఒక్కరు కూడా ఎదురు చెప్పలేదు. యోబు కుటుంబం చుట్టూ అగ్ని కంచి వేసినట్లుగా ప్రార్థించాడు. మరలా రెట్టింపు దీవుని పొందుకున్నాడు. లోతు కుటుంబం భ్రష్ట సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి భ్రష్టుడైపోయాడు. దైవాజ్ఞని మీరిన ఆకాను కుటుంబం రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. ఇప్పుడు కూడా ఆకూరులో అలాగే ఉంది. అమ్మనారా, అయినారా, నీ గృహం ఒక మంచి గృహంగా ఉందా లేదా ఒకసారి ఆలోచించుకుందా. నీ గృహం మంచిగా లేకపోతే నువ్వు అనుకుంటున్నావు, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. పాస్టర్ గారు నా భర్త నా మాట వినండి, పాస్టర్ గారు నా భార్య నా మాట వినదండి, పాస్టర్ గారు మా బిడ్డలు నా మాట అనుకుంటారు. నేను అడుగుతాను, మీరు దేవుడి మాట వింటున్నారా? దేవుడి మాటకు లోబడుతున్నారా? మీరు దేవుడి మాట లోబడగలిగితే నీ భర్త నీ మాట వినగలుగుతారు. నీ భర్త నీ మాట వినాలనుకుంటే నువ్వు దేవుడి మాట విను, లోబాడు. కుటుంబం ఆస్వాదించబడుతుంది, కుటుంబం దీవించబడుతుంది. కనుక దేవుని ప్రేమించువరా. ఈ వారం కొన్ని గృహాల గురించి చెప్పాను. మరలా వచ్చే వారం కొన్ని గృహాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కనుక నా చివరి మాట ఏంటంటే, మన గృహాలు ప్రభుకి సాక్షాత్తంగా ఉండాలి. మరొక చెప్తాను, మన గృహములు ప్రభుకి సాక్షాత్ముగా ఉండాలి. నీ గృహము సాక్ష్యమిచ్చే గృహంగా ఉండాలి. నీ గృహము ఒక సాక్ష్యమిచ్చే గృహముగా ఉండాలన్నదే నా ప్రార్థన. దేవుడు మాటలు దీవించబడిన గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేయగలుగుతారా? నేను మీ కొరకు మోకరించి ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. మీకు ఇష్టమైతే మీరు నాతో మోకరించి ప్రార్థన చేయగలిగిన వారైతే మోకరించండి. ప్రార్థన చేసి ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములు పొందనాడు తండ్రి. 2020 సంవత్సరం తండ్రి, మే నెల 31 ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో ఏకీభవించడానికి అయ్యా మీరు మాతో ముందు నీకు స్తోత్రం తండ్రి. భక్తితో కూడిన నీ గృహమే క్రైస్తవ గృహముగా ఉన్నదా అనే అంశము మీతో నేను మాట్లాడి ఉన్నాను. మా ప్రియబిడ్డతో మేము మాట్లాడిన అనేకమైన విషయాలు వారికి చెప్పి ఉన్నాను తండ్రి. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో ఏ రకంగా చెప్పి ఉన్నాను ప్రభు. అట్టి కృప గల క్రైస్తవ కుటుంబాలు వారికి మీరు అనుగ్రహింపబోతుంది స్తోత్రం. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత ప్రభువానైనా యేసయ్యా కష్టంలో వచ్చినప్పుడు ప్రభు దగ్గర రావాలి. కుటుంబంగా ప్రభు దగ్గర చేరి ప్రార్థన చేయాలనే ఆశ, ఆలోచన వారికి దయచేయండి ప్రభు. ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభు కృంగిపోకుండా, సంతోషం ఎగరకుండా ప్రభునైనా యేసయ్యా అయ్యా సుఖ దుఃఖాల్లో ప్రభునైనా నిన్ను కూర్చి ప్రభు పాటలు పాడడానికి ప్రార్థన చేసుకునే క్రైస్తవ కుటుంబంగా చేయమని మేము ప్రార్థన చేస్తాం.
వాక్యమైన ప్రతి ఒక్కరు ప్రభా ఒక మంచి క్రైస్తవ కుటుంబీకురాలుగా, మంచి క్రైస్తవ కుటుంబీకుడుగా ఉండే బాధ్యత దయచేయమని రాక్ సంఘ సభ్యులందరినీ ప్రభా మీ మంచి క్రైస్తవ కుటుంబంగా చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభానైనా అయ్యా నేటికి ఇది 10వ వారం అయ్యా దేవాలయం మూతలు పడ్డాయి ప్రభా, తెరబట్లేదు వేస్తాయా, త్వరగా మీరు తెరిపించిన ప్రభా, త్వరగా దేవాలయం తెరబడాలి ప్రభా. అట్టి కుటుంబం మాకు దయచేయమని వాక్యం వింటున్న వాక్యం వీక్షించిన ప్రతి ఒక్కరి ప్రభు మీరు ఆస్వాదించండి, దీవించమని ఈ సమయంలో తండ్రి మా బిషప్ తండ్రి గాని మా బిషప్ తల్లి గాని ప్రభా యేసయ్యా, అలాగే సుదర్శన్ జ్యోతి కొమ్మని పని గాని రెవరెండ్ దీవుడు కుమార్ అయ్య గారి ప్రభు కుటుంబాన్ని మీరు ఆస్వాదించిన ప్రభు అయ్యా, ఈ కుటుంబాన్ని మీరు ఆస్వాదించమని అయ్యా ప్రభు మన ముఖ్యంగా జంట నగరంలో దైవ సేవకులందరూ మీరు ఆస్వాదించమని మరి ముఖ్యంగా నిజమైనటువంటి ప్రతి సంఘాన్ని ప్రతి సంఘ కాపాడిని క్రైస్తవ కుటుంబాన్ని మీరు దీవించమని సమస్త గణిత మహిమా మీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున అడిగి విడిపించున్నాము తండ్రి. అందరూ కలిసి నాతో ఆమేన్ చెప్తారా? ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దీవెన సహవాసం సమాధానం దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యం వీక్షించే ప్రతి ఒక్కరికి దేవుడు సదాకాలం మీకు తోడుగా. మరణ మన కలిసి సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.